తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఓంకార్ నగర్ కాలనీలో గుడిసె వాసులకు బతుకమ్మతో నిరసన చేపట్టారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం గద్దె దిగాలని నినాదంతో బతుకమ్మ జరుపుకోవడం జరుగుతుంది అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు. ప్రతి మహిళ తీరొక్క పువ్వును తీసుకొని వచ్చి ప్రకృతి దైవంగా భావించి పూజించే ఈ పండుగ సందర్భంగా బతుకమ్మ బతుకు తెరువు రూపంలో ప్రభుత్వానికి పేదల గోడును వినిపించుకోవడం జరుగుతుంది. మహిళలకు 2500 ఇస్తామని హామీ నెరవేర్చాలి, రైతులకు సరిపడా యూరియా అందించాలని, బంద్ అయిన ఆరోగ్యశ్రీ పునరుద్ధరించాలని, పేదలకు ఉచిత వైద్యం విద్య అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపాధి అందించాలి, మాకు ఉచిత విద్యా వైద్యం, మాకు ఉచిత విద్యా వైద్యం గద్దె దిగాలి. మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం గద్దె దిగాలి. మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం ఇవ్వాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రతి మహిళకు 2500 రూపాయలు. జిందాబాద్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య. రిజర్వేషన్లు, మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు భద్రత, మాకు భద్రత. ప్రభుత్వమే నేరుగా రైతులకు యూరియా, ప్రభుత్వమే రైతులకు నేరుగా యూరియా, ప్రభుత్వమే రైతులకు నేరుగా యూరియా. జిందాబాద్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య. జిందాబాద్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య. గద్దె దిగాలి. మహిళా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం గద్దె దిగాలి. ఇవ్వాలి ప్రతి మహిళకు 2500 రూపాయలు.
ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవాలని అనుకోవడం జరిగింది. అదే విధంగా ఈరోజు గీసుగొండ మండలంలోని ఓంకార్ నగర్ కాలనీలో జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ బతుకమ్మ అంటేనే మహిళలకు పెద్ద పండగ. ఈ పండగని మహిళలందరూ సంబరంగా జరుపుకునే పరిస్థితి నేడు లేదు. ఈ మహిళలందరూ కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం గద్దె దిగాలి అనే నినాదంతో బతుకమ్మను జరుపుకోవడం జరుగుతా ఉంది. ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్క పువ్వుని తీసుకొచ్చి ప్రకృతినే దైవంగా భావించి పూజించే పండగ. ఈ పండగ సందర్భంగా మహిళలు కొందామంటే కొరవి అమ్ముదామంటే అడవి అనే రకంగా ఈ రోజు ప్రభుత్వాలు మహిళల్ని చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మహిళలందరికీ కూడా 2500 రూపాయల ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకపోవడం కాక ఇంకా మహిళల మీద అనేక రకాల భారాలు మోపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ దసరా పండుగ సందర్భంగానైనా మహిళలందరికీ 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము బతుకమ్మ ఆట రూపంలో ప్రభుత్వానికి చేరవేసేలా బతుకమ్మలను ఆడి నిరూపిస్తామని చెప్పేసి అనుకోవడం జరిగింది. అట్లాగే ఈ రోజు ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రభుత్వం బంద్ చేయడం అనేది జరిగింది. పేదలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఏదైతే ఉంది అనుకుంటే ఆరోగ్యశ్రీ కూడా ప్రభుత్వం బంద్ చేసి ఈ రోజు ప్రభుత్వం పేదల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అనేది కూడా మేము అందరము చెప్పదలుచుకున్నాము. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం అంటే పేద ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడడమే అవుతుంది తప్ప పేద ప్రజలకు ప్రభుత్వం ఒరగబెట్టేది ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ సేవలను కూడా పునరుద్ధరించాలి. ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా పేదలందరికీ అందుబాటులో ప్రభుత్వ దవాఖానలో అట్లాగే ప్రైవేటు దవాఖానలో కూడా అందించాలని చెప్పేసి కూడా ఈ బతుకమ్మ రూపంలో మేము బతుకమ్మ అంటేనే బతుకు కోరే అమ్మ కాబట్టి పేద ప్రజలందరూ బతుకు కోరుతూ ఈరోజు బతుకమ్మని ఆ రూపంలో మేము ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ కూడా అందించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు యూరియా కూడా అందుబాటులో లేదు. యూరియాను అందిస్తామని చెప్పేసి 6 కాలం కష్టపడి పండించే పంట రైతులకు అందలేని పరిస్థితుల్లో యూరియా వేస్తేనే పంట పండే పరిస్థితి ఉన్నది. ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద అట్లాగే యూరియా కోసం యాక్సిడెంట్లు అయ్యి అట్లాగే అక్కడ సొమ్మసిల్లి పడిపోవడం, ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మధ్య దళారుల చేతుల్లో యూరియాను పెడుతూ మధ్య దళారులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది. మా బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. మధ్య దళారుల చేతులకు అప్పచెప్పకుండా యూరియాను నేరుగా రైతులకే అందించాలని చెప్పేసి, రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి రైతులు బాగుంటేనే మహిళలు కూడా బాగుంటారు, మన దేశం బాగుంటది, రాష్ట్రం బాగుంటది. రాష్ట్ర పురోగతి, దేశ పురోగతి కూడా దేశానికే వెన్నుముక రైతు కాబట్టి ఈ రోజు రైతులందరూ క్షేమంగా ఉంటేనే ప్రజలందరూ క్షేమంగా ఉంటారు అని తలచి మేము ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా ప్రభుత్వానికి మేము విన్నవించదలుచుకుంటా ఉన్నాం. రైతులను కూడా విస్మరించొద్దు, మహిళలను విస్మరించొద్దు. అట్లాగే కొన్ని దశాబ్దాల కాలంగా మేము అందరము మహిళా సంఘాలన్నీ కూడా మాకు పార్లమెంటులో 33 శాసనసభలో అట్లాగే పార్లమెంటులో కూడా 33% రిజర్వేషన్ కావాలి అని కొట్లాడితే ఇప్పటి వరకు దాన్ని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని ఒక సంతకం రూపేణ చూపెట్టారు తప్ప ఇప్పటి వరకు దాన్ని అమలు చేసింది లేదు. 2029 తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగానన్నా మా మహిళలందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లాగే ఉపాధి కూడా మహిళలకు లేకుండా పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అన్నారు. ఉపాధిని కూడా విస్మరించారు. మహిళలకు ఉపాధి లేక ఈ రోజు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రభుత్వాలు వాళ్ళు గద్దెనెక్కేటప్పుడు మాకు మహిళలే ముఖ్యము, మహిళా ఓట్లతోట మేము గెలుస్తామని చెప్పేసి మహిళలే దేవతలని చెప్పేసి అంటారు. ఒకవైపు మహిళలను దేవతలుగా పూజిస్తూనే ఒకవైపు అణచివేసే ధోరణి కూడా కనిపిస్తా ఉన్నది సమాజంలో. కాబట్టి మా మహిళలకు దక్కాల్సిన గౌరవం కూడా మాకు దక్కాలి అని, మాకు ఏ ఉచితాలు వద్దు, మాకు ఉచిత విద్య వైద్యం అందించాలి అని చెప్పేసి కూడా ఈ బతుకమ్మ నినాదం రూపంలో మేము ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఈ రోజు బడుగుల బతుకమ్మ ఆడుతా ఉన్నాము.